ఆయన 35 సంవత్సరాలకు 38 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత కంటిన్యూస్ గా 15 సంవత్సరాలు అంటే 3 టర్మ్ ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఒక వ్యక్తి కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాం అంటే నాగార్జున 4 సార్లు 2004, 2009, 2014, 2019 4 20 సార్లు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఓకే అంటే 20 ఇయర్స్, నియర్లీ 20 ఇయర్స్ 20 years. అంటే దాదాపు ఆయన 30 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా గెలిచారండి. అంటే దాదాపుగా ఒక వ్యక్తి 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు విషయం కాదు. అంటే ఆయనకి రాజకీయంగా ఏది ఏంటో ఎవ్రీథింగ్ ఆయన తెలిసే ఉంటది. ఇప్పుడు గినక ఆయన అరెస్ట్ చేసి గినక జైల్లో గినక వేస్తే, నిన్న కాక మొన్న అరెస్ట్ అయిన వల్లంనేని వంశీ గారి విషయం చూస్తున్నాం మనం. ఆయన బయటకు వస్తుంటే ఆయన ఆకారం కానీ ఆయన బాడీ కానీ ఆ వైట్ హెయిర్ కానీ ఆయన చూస్తుంటే దాదాపుగా ఆయన పని అయిపోయిందన్న విధంగానే ఆయన తయారయ్యాడు. అదే వినక ఒక్కసారి గినక కొడాలి నానిని గినక అరెస్ట్ చేసి జైల్లో పెడితే మనకి ఆయన గురించి మనందరికి బాగా తెలుసు. ఏంటి, ఆయనకి లేని అలవాటు అంటూ లేదు. గుట్కా దగ్గర నుంచి ఇంకోటి అన్ని అలవాట్లు ఉన్నాయి. సో ఆయన గినక జైల్లో పెడితే అంతకన్నా మరీ దారుణంగా ఆయన తయారవుతాడు. నేను బతకలేను, నా వల్ల కాదు, నేను ఉండలేను, ఈ కూటమి ప్రభుత్వం నన్ను వదిలిపెట్టలేదు అనే ఒక భయం ఆయనకు పట్టుకుంది సార్. ఎందుకు పట్టుకుందంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు 4 టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే కంటే ఒక హోదా, ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. అందులో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఒకసారి రూలింగ్ వచ్చింది, ఇది రెండోసారి రూలింగ్ వచ్చింది కాబట్టి సో అప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ ఏం చేయలేదు కాబట్టి పెద్ద చూసి చూడట్టు ఉంది కాబట్టి ఇప్పుడు గినక ఆయన తప్పులన్నీ బయటపడుతున్నాయి. ఎలా బయటపడుతుంది అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు మైనింగ్ దగ్గర నుంచి, లెక్కర్ దగ్గర నుంచి ఆఖరికి పేదలకి పంచే ఇంటి స్థలాల్లో కూడా స్కామ్ చేసిన దుర్మార్గానికి ఇల్లు ఒడిగట్టారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండగ వస్తే చాలు సార్, బెట్టింగ్లు, రికార్డింగ్ డాన్సులు, ఇవన్నీ మనం విచ్చలవిడిగా చూసాం సార్. ఇది అన్నిటికన్నా దుర్మార్గమైన పెద్ద బాగోతు ఇది. అంటే దగ్గరుండి ఒక ప్రజా ప్రతినిధి నీకు పండగ వస్తే నువ్వేం చేయాలి? చూసాం కదా క్యాసినోలు ఇవన్నీ పండగ వస్తే ఒక ప్రజాప్రతినిధిని ఏం చేయాలి సార్? గుడికల్లో లేదంటే ఆ ఊర్లో ఏమైనా ముగ్గులు పోటీలు కండక్ట్ చేస్తూ, లేదా యువతకి ఏమైనా క్రికెట్ పోటీలు పెట్టావు, యువతలో ఇన్స్పిరేషన్ నింపాల్సిన పొయ్యి నువ్వేం చేసావు? లెక్కర పక్కన పెట్టావు, అమ్మాయిలు పక్కన పెట్టావు, మధ్యలో క్యాస్ట్రో పెట్టి గేమ్లు ఆడిపించావు. అంటే ఒక ఎమ్మెల్యే చేయాల్సిన ధర్మ వృత్తి అదే సార్. నేను అడుగుతున్నా, ఈ రోజు అతను చూసి రిమైనింగ్ ఎమ్మెల్యేలు ఏమి నేర్చుకోవాలి? ఇందాక పెద్దలు చెప్తా కూడా ఒక మహిళ కేసు వేస్తుందంట. ఈయన సార్ వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు వాడిన భాష జనాలు చాలా మంది నేర్చుకున్నారు సార్. ఎగ్జాంపుల్ కి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఈయన ఏమన్నాడంటే దోమలు కొడుతాను, ఏ దోమలు పోతున్నాయి అంటే ఈయనేమన్నాడు, దోమలు అక్కడ రంభాబురోస్ని పంపించాలి ఈయన కోసం అని. అంటే ఎంత వలగరగా మాట్లాడారో చూడండి సార్. వీళ్ళు మాట్లాడటం కదా సార్, వైసీపీ సోదరులు కూడా మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడితే మా పార్టీలో ఉంటారు, లేదంటే మా పార్టీలో అవసరం లేదు అనే విధంగా వీళ్ళు దగ్గరుండి ప్రోత్సహించారు సార్. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ వదలకూడదు సార్. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు మనం లుక్అవుట్ నోట్స్ ఇష్యూ చేయాలి. జనరల్గా సెక్షన్ 498 ప్రకారం లుక్అవుట్ క్రిమినల్ కేసులు ఉంటే ఇలా ఏదైనా ఉంటే లుక్అవుట్ నోట్స్ వదులుతారు. ఆ లుక్అవుట్ నోట్స్ జనరల్ గా సార్ సెంట్రల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ వదులుతారు. సెంట్రల్ లెవెల్లో ఒకటి వచ్చేసి డిప్యూటీ సెక్రటరీ కానీ, స్టేట్ లెవెల్లో జాయింట్ సెక్రటరీ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఎస్పీ కానీ ఈ లుక్అవుట్ ఇష్యూస్ జారీ చేస్తారు. ఇక్కడ మనకి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ గంగాధర్ అనే పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ లుక్అవుట్ నోట్స్ ఇష్యూ చేశారు సార్. ఈ లుక్అవుట్ నోట్స్ జనరల్ గా 1 year, నాకు తెలిసి 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అదే కనుక కేసులో ఉండి కనుక లుక్అవుట్ నోట్స్ ఇష్యూ చేస్తే ఆ కేసు కోర్టులో ఉన్నంత వరకు కంటిన్యూ అయినన్ని రోజులు ఈ లుక్అవుట్ నోట్స్ అలాగే ఉంటాయి సార్. బహుశా ఇందాక మీ ఛానల్లో చూశాను, ఈ యొక్క ఎవరైతే సన్నాసి ఎవరైతే ఉన్నాడో అతనికి ఏపీలో పాస్పోర్ట్ కూడా లేదండి సార్. ఏపీలో పాస్పోర్ట్ కూడా లేదంట. మేబీ తెలంగాణ, ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ లేదు. వేరే అంటే హైదరాబాద్ అడ్రస్ తోని పాస్పోర్ట్ తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా కొంత ఉన్నాయి. దానిపైన పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి సార్ పవన్ గారు
మా జగనన్న మీద కేసులు లేవా? పాస్పోర్ట్ లేదా చెప్పండి. ఉమ్. ఒక ప్రజాప్రతినిధి కేసులు ఉన్నా కానీ పాస్పోర్ట్ కావాలనుకుంటే లాస్ట్ 5 years వాళ్ళ గవర్నమెంట్ కానీ పాస్పోర్ట్ తెచ్చుకోవచ్చు సార్. కానీ కొడాలి నానికి లాస్ట్ గవర్నమెంట్